హలో అండి అందరికి. రీసెంట్ గా విశ్వక్సేన్ గారు మెకానిక్ రాకీ మూవీతో మన ముందుకు రావడం జరిగింది. ఈ సినిమా ఎంతవరకు ప్రేక్షకుల్ని అలరించిందో చూద్దాం. ఈ సినిమాలో మన విశ్వక్సేన్ గారు యాక్టింగ్ అనేది, పర్ఫార్మెన్స్ అనేది బాగుంది. ఈ సినిమా విషయానికి వస్తే ఫస్ట్ హాఫ్ కొంచెం యావరేజ్ అనిపించింది. సెకండ్ హాఫ్ లో డైరెక్టర్ కొంచెం విజయవంతంగా ప్రదర్శించడం జరిగింది. ఫస్ట్ హాఫ్ కన్నా సెకండ్ హాఫ్ లో కొన్ని ఎలివేషన్స్ ఇవ్వడం వల్ల ఈ సినిమా కొంచెం ఓకే పర్లేదు అనిపించింది. అసలు ఈ సినిమాలోకి మనం వెళ్తే ఈ సినిమా స్టోరీ ఏంటంటే, విశ్వక్సేన్ గారు ఇంజనీరింగ్ బీటెక్ మధ్యలో ఆపేసి మెకానిక్ షాప్ నడిపించుకుంటూ ఉంటాడు. ఇంజనీరింగ్ చేసేటప్పుడు ప్రియా అనే అమ్మాయిని, మీనాక్షి చౌదరిని లవ్ చేయడం జరుగుతుంది. అక్కడ కట్ చేస్తే అక్కడ నుంచి డ్రాప్ అవుట్ అయ్యి మెకానిక్స్ షాప్ అనేది నడిపించుకుంటూ ఉంటాడు. ఈ సినిమా మొత్తం, ఈ స్టోరీ మొత్తం ఫస్ట్ హాఫ్లో సాగుతుంటుంది. సెకండ్ హాఫ్కి వచ్చేసరికి ఈ సినిమాలో ఒక క్రైమ్ జరుగుతుంది. అంటే క్రైమ్ ఇన్వెస్టిగేషన్కి ఈ ఇద్దరు హీరోయిన్లు ఉంటారు. ఇద్దరు హీరోయిన్స్కి మన విశ్వక్సేన్కి సంబంధం ఏంటి, అసలు ఈ క్రైమ్ని ఎలా ఛేదించాడో మన ఈ సినిమాలో మనం చూడవచ్చు. ఫస్ట్ హాఫ్కి వచ్చే వరకు అన్ని సినిమాలకి రొటీన్గా ఉన్నట్టే ఈ సినిమా ఉంది. కానీ సెకండ్ హాఫ్లో ఒక క్రైమ్ ఇన్వెస్టిగేషన్లో హీరోయిన్కి సంబంధం ఏంటి అనేది ఈ మన విశ్వక్సేన్ గారు ఛేదించడం జరుగుతుంది. ఓకే, ఈ సినిమాని చూడవచ్చు. మరీ అంతలా సూపర్ డూపర్ హిట్ అనేది నేను చెప్పలేను. నా ఉద్దేశం ప్రకారం ఈ సినిమా నాకైతే కొంచెం యావరేజ్ అనిపించింది. ఫస్ట్ హాఫ్ కన్నా సెకండ్ హాఫ్ పర్లేదు అనిపించింది. కానీ ఒక్కొక్కరి అభిప్రాయం ఒక్కొక్కలా ఉంటుంది కదా. నాకు ఈ సినిమా కొంచెం నచ్చకపోవచ్చు, కానీ మిగతా వాళ్ళకి నచ్చుతుందేమో నాకు అనిపిస్తుంది. కానీ నాకైతే ఈ సినిమా యావరేజ్. మీరు ఒకసారి మాత్రం చూడొచ్చు. మీరు ఈ సినిమాని చూసే ముందు ఒక్కరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. మరిన్ని మూవీ రివ్యూతో మేము ముందుకు రావడానికి నేను సిద్ధంగా ఉంటాను. ఓకే బాయ్. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఓకేనండి, బాయ్.